బయటేమో కష్టపడి గుడ్డు చాకరీ చేసేదేమో నేను. అసలు కూర్చొని తెలివి ఉపయోగించి బుర్రవాడి మంచి చెడ్డ అని చెప్పి తెలియకుండా డబ్బులు తినేది ఆఫీస్లో కూర్చొని ఉండేవాళ్ళు తింటారనమాట. బయట చేసేవానికి ఏమి ఉండదు. ఇది అసలు ఈరోజు ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ అసలు పని లేదని చెప్పి కూర్చొని ఉన్నాను అనమాట. మళ్ళీ రీసెంట్గా నేను పాసింగ్స్ అయితే చేశాను కదా కొన్ని బండ్లు. ఆ బండ్లకి దఫ్తర్ అయితే ఒక కస్టమర్ నాకు అసలే దఫ్తర్ కావాలి తీసుకొని వచ్చి ఇవ్వండి అనింది. ఇంకా ఆ బండి దఫ్తర్ వచ్చి బాబా వాడు తీసుకొని రాలేదనమాట. వాడి దగ్గర పెట్టుకుంటే ఇంకా బాబా దగ్గరికి వెళ్ళి దఫ్తర్ తీసుకొని వచ్చి దాన్ని ఇంకా లామినేషన్ చేసి కస్టమర్కి అయితే ఇచ్చేసి వచ్చానమాట. రిటర్న్ ఆఫీస్కి వచ్చి ఇంకా ఒరిజినల్ వెహికల్ అదే ఒరిజినల్ దఫ్తర్స్ ఉంటాయి కదా అవి వాటి బండ్లలో పెట్టాలని చెప్పి అయితే అన్నాడు మసిరి. ఇంకా ఆఫీస్ ముందర ఉండే పెట్టేద్దాం మళ్ళీ ఎందుకు పెట్టలేదని చెప్పి నన్నే అరుస్తారని చెప్పి అయితే కన్నా వెళ్ళి ఫాస్ట్గా ఇంకా దఫ్తర్లు అవి తీసేసుకొని నేను బండ్లలో అయితే పెట్టేదానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా పోతే ఒక 3-4 దఫ్తర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ బండి మందే, ల్యాండ్ క్రూజర్ మందే, ఇంకా ర్యాఫ్ కూడా మందే అనమాట. ఒక్కొక్కటి తీసేసి దాంట్లో అంటే కాపీ ఉండిందనమాట, జిరాక్స్ కాపీ కలర్ది. వాటిని తీసేసి ఇంకా పారేసి ఇది ఒరిజినల్ అయితే పెట్టేయాలన్నమాట. పక్కనే పెట్టినాను బండ్లు అన్నీ. ఈ పక్క 3 ఉన్నాయి, ఆ పక్క ఇంకోటి ఉంది స్పోర్టేజ్. ర్యాఫ్ 4 2 ఉన్నాయి అనమాట ఇంటి ఆఫీస్లోనే. రెంట్కి అయితే ఏం పోలేదు. పోవడం మానిచ్చి ఇంకా రిటర్న్ అయితే ఆఫీస్కి వచ్చేసినాయి బండ్లు. అసలు ఎందుకు వచ్చినాయంటే ఇప్పుడు ఈ గలాట జరుగుతుంది కదా యుద్ధము, దీనివల్ల స్కూల్స్ అన్నీ బంద్, కొన్ని చోట్ల అయితే డ్యూటీలు ఉండవు అనమాట, కోయిటీ వాళ్ళకి లేవు. ఇంకొంతమంది అయితే సాఫర్ వెళ్ళిపోయారు. అందుకోసం ఇంకా ఆఫీస్ దగ్గర నిలబెట్టి ఎందుకు కట్టడము బండి రెంట్ అని చెప్పి అయితే కదా కొంతమంది వచ్చి రిటర్న్ చేసేసినారు ఆఫీస్కి బండి. ఇంకా మనం కూడా వాళ్ళ దగ్గర బండి పెడితే రెంట్ ఇవ్వాలి కదా, పే చేయాలి కదా, అందుకోసం అని చెప్పి తీసేసుకున్నాము. ఇంకా పోతే మనము ఏం జరిగిందంటే ఒక కస్టమర్ వచ్చాడు నైట్కి. కస్టమర్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 190 చెప్పాడు అన్నమాట. ఒక బ్రోకర్ తెచ్చాడు మధ్యలో ఒకడు రెంట్ కోసం అని చెప్పి ఆ మనిషి కస్టమర్ని. ఇకపోతే వాళ్ళు 190 లాస్ట్ చెప్పారు. మనకు రావాల్సింది 180 రావాలన్నమాట ఆఫీస్కి. ఈ బండి మీద వీళ్ళు ఏం చేశారంటే ఇంకా దుబ్బేశారనమాట. బ్రోకర్కి నార్మల్గా 20 KD బయట వాళ్ళకి ఇచ్చేది అయితే కస్టమర్ని పెట్టుకొని వస్తే ఇస్తాము. ఇక్కడ వీళ్ళు ఏం చేసినారు, మా ఆఫీస్లో పనిచేసే ఇస్తారనమాట, శాలరీ అయితే పే చేస్తున్నారు. వీడు బ్రోకర్ దగ్గరే కమిషన్ దింగేసినాడు అనమాట. అది ఒకటే కాదు, ఇంకా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి వీళ్ళు సంపాదించడానికి. అసలు తెలియదు, పసిగట్టలేరు వీళ్ళు ఫ్రాడ్ చేయడానికి. అంత ఎందుకు, ఇప్పుడు ఈ కస్టమర్ ఇంటి దగ్గర నుండి ఆర్డర్ చేశాడు అనుకో బండి, నేను వెళ్తే సమ్ కస్టమర్స్ అయితే పే చేస్తారు, సమ్ కస్టమర్స్ అయితే పే చేయరు అమౌంట్. ఎందుకు, బండిని డెలివరీ చేయండి దానికి. వీడేం చేస్తాడు, వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వాడికి హాఫ్ నాకు హాఫ్, అంటే 5 KDలో 2.5 వాడికి 2.5 నాకు. ఇంకా దీంట్లో లూప్ హోల్స్ చాలా ఉన్నాయి మామ. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో వీళ్ళ అమౌంట్ ఏం చేస్తారో చెప్తాను.